ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కేంద్రంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అధికార వైసీపీని గద్దెదింపడమే లక్ష్యంగా జతకట్టిన జనసేన, టీడీపీ పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ మండపేట, అరకు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదని, కానీ వారు అభ్యర్థులను ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు. ఇది పొత్తు ధర్మం కాదని పవన్ టీడీపీ తీరును తప్పుపట్టారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటన కోసం జనసేన నేతలను ఆందోళనకు గురిచేసిందని చెప్పుకొచ్చారు. జనసేన నేతలకు ఈ విషయంలో తాను క్షమాపణ చెబుతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడంతో తాము 2 సెగ్మెంట్ల క్యాండిడేట్లను ప్రకటిస్తున్నారని చెబుతూ రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను పవన్ ప్రకటించారు. ఈ పరిణామం 2 పార్టీల పొత్తు కొనసాగడంపై సందేహాలకు తావిస్తుంది. చంద్రబాబుకు ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందని, అందులో భాగంగానే ప్రత్యేక పరిస్థితుల్లో 2 సీట్లను ప్రకటించినట్లు పవన్ చెప్పడంతో కూటమిలో సీట్ల సర్దుబాటు చిచ్చు తప్పదని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాక లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తీరు తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని పవన్ తెలిపారు. పొత్తులో ఒక మాట అటు ఇటు ఉన్నా ఎన్నికలకు మాత్రం కలిసి వెళ్తామని పవన్ స్పష్టం చేశారు. అయితే ఇంకా సీట్ల సర్దుబాటు లేదు, అభ్యర్థుల ప్రకటన లేదు. అప్పుడే విభేదాలు తలెత్తాయి. పొత్తు ధర్మం గురించి మాట్లాడే వరకు వెళ్లారు. ఈ సమయంలో పొత్తు కొనసాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ జనసేనల మధ్య సీట్ల పంపకాల విషయంలో తేడాలు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనేది సందేహంగానే ఉంది. పవన్ వ్యాఖ్యలతో ఒక రకంగా పొత్తు భవిష్యత్తు పైన ఉత్కంఠత మొదలైంది. ఇప్పటి వరకు చంద్రబాబు ఏం చెప్పినా పవన్ మద్దతిస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా ఎందుకు రూట్ మార్చారు అనేది ప్రశ్నగా మారింది. చంద్రబాబుకు ఉన్నట్లే తన పార్టీ నుంచి తనపైన ఒత్తిడి ఉందని చెప్పడం ద్వారా పవన్ కూడా టీడీపీకి సమాన స్థాయిలో సీట్లు ఆశిస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేసిన ప్రకటన కారణంగానే పవన్ చెప్పినా దీని వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని తాను భావిస్తున్నానని, బలం ఇస్తున్న వాళ్లంతా మిగులుతున్నారని, బలం తీసుకుంటున్న వాళ్ళం కాలేకపోతున్నామని కూడా పవన్ వ్యాఖ్యానించారు. అంటే తాము కింద ఉన్నామన్న భావనలో పవన్ ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పొత్తుకు సిద్ధమైన సమయంలోనే అన్నింటిపైన ఆలోచనలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. టీడీపీతో పొత్తుపైన నిర్ణయం సమయంలోనే అన్నీ తాను ఆలోచించానని చెప్పుకొచ్చారు. ఏమీ తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని కూడా ప్రశ్నించారు. మరి అంత ఆలోచించిన పవన్ ఒక్కసారిగా ఎందుకు రివర్స్ అయ్యారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తుంది. అంతేకాక తాజాగా పవన్ వ్యాఖ్యలు, సీట్ల ప్రకటన ద్వారా చంద్రబాబుకు పవన్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. సరైన విధానంలో ముందుకు వెళ్ళకపోతే ఏ నిర్ణయానికైనా సిద్ధమనే సంకేతాలు పవన్ టీడీపీకి ఇచ్చినట్లు కనిపిస్తుంది. సీట్ల పంపకాల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య తేడాలు రావడంతో ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా, ఇక్కడితో పొత్తుకు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి దారు వాళ్ళు చూసుకుంటారా, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతారా అనే చర్చలు పొలిటికల్ సర్కిల్లో మొదలయ్యాయి. ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని పవన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల దగ్గరే పొత్తు ఆగిపోయిందని, భవిష్యత్తులో కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. పొత్తులో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని, వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు. అయితే ఒక్కసారిగా పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తు ధర్మం గురించి మాట్లాడటం, పొత్తు కొనసాగడంపై అనుమానాలకు తావిస్తున్నాయి. పవన్ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన కాడర్కు మింగుడు పడడం లేదని అంటున్నారు. టీడీపీ వల్ల జనసేనకు కలిసి వచ్చే అంశాలు కనిపించడం లేదని, జనసేన వల్లే టీడీపీ లాభమని, మునిగిపోతున్న నావకు మనం జీవం పోసినట్లవుతుందని ముందు నుండి జనసేన క్యాడర్ చెబుతూ వస్తుంది. అయితే జనసేనాని మాత్రం టీడీపీతో కలిసి ముందుకు పోతున్నాడు. ఒక దశలో టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని హుకుం కూడా జారీ చేశారు. దీంతో జనసేన క్యాడర్లో ఒకంత అసహనం వచ్చింది. తెలుగుదేశం జెండా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి మేమున్నామా అని కొంతమంది తిరగబడ్డారు. అంతేకాదు సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కొంత జనసేనకు దూరమయ్యారు. ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్లిపోయారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు. దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గిపోతూ వచ్చింది. దీనికి తోడు లోకేష్ సీఎం పదవిపై చేసిన కామెంట్ దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే ఇప్పటికైనా తమ నాయకుడు కళ్ళు తెరిచాడని, అవసరమైతే జనసేన కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేసి అమీతుమీ తేల్చుకోవచ్చని డిసైడ్ అయిపోయారు.
అవసరమైతే టీడీపీతో తెగతింపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. జనసేన ఇచ్చిన తొలి అల్టిమేట్పై టీడీపీ స్పందించిన తీరును బట్టి జనసేన ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు పొత్తు ధర్మంపై చర్చలు సాగుతున్నాయి. ఇరు పార్టీల అధినేతలు కలవడం లేదు. ఇలాంటి సమయంలో క్యాడర్ కలుస్తుందో, ఎన్నికల వరకు పొత్తు ఉంటుందో, ఇప్పటికీ బీజేపీతో కలిసి నడవడానికి పవన్ సిద్ధంగా ఉన్నారా, టీడీపీతో అటు ఇటు అయితే బీజేపీతో కలిసి వెళతారా అనే సందేహాలు పవన్ వ్యాఖ్యల ద్వారా రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.